హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నాలెడ్జ్ ఫ్రమ్ రూట్స్. ఇవాళ మన ఛానల్‌లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించండి. ఇంగ్లీషు, తెలుగే కాదు ఏ లాంగ్వేజ్ కానీ, ఏ భాష అయినా సరే మనం ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి అన్నా, మనం మాట్లాడుతున్నాము అంటే దానిలో ఖచ్చితంగా ఈ 8 విభాగాల్ని ఖచ్చితంగా వాడుతామండి. సో, వాటిని ఇంగ్లీష్‌లో ఏమంటారు, తెలుగులో ఏమంటారు అనేది జస్ట్ వాటి నేమ్స్‌ని మాత్రమే ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను నేను. మీకు వీటి గురించి పూర్తి వివరాలు కావాలి అంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అవన్నీ. సో, ఫస్ట్ వీటి ఇంగ్లీష్‌లో ఏమంటారంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనం మాట్లాడే దానిలో పార్ట్స్ ఇవన్నీ ఉంటాయని. భాషా భాగాలు అంటే భాష అంటే మనం మాట్లాడేది. దానిలో ఉన్న పార్ట్స్. ఇంగ్లీష్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాము. తెలుగులో భాషా భాగాలు అంటాము. ఫస్ట్ వన్ ఈజ్ నౌన్స్ ఇన్ ఇంగ్లీష్. తెలుగు నామవాచకాలు. సెకండ్ వన్ ఈజ్ ప్రొనౌన్ ఇన్ ఇంగ్లీష్. సర్వనామం ఇన్ తెలుగు. థర్డ్ వన్ ఈజ్ వర్బ్ ఇన్ ఇంగ్లీష్. క్రియ లేదా పని అనేది తెలుగులో అంటాం మనము. ఫోర్త్ వన్ ఈజ్ యాడ్వర్బ్. తెలుగులో క్రియా విశేషణం. ఫిఫ్త్ వన్ ఈజ్ అడ్జెక్టివ్. తెలుగులో విశేషణం. సిక్స్త్ వన్ ఈజ్ ప్రిపోజిషన్స్. తెలుగులో విభక్తులు. సెవెంత్ వన్ ఈజ్ కంజక్షన్స్. తెలుగులో సంయోజకాలు. ఎయిత్ వన్ ఈజ్ ఇంటర్జెక్షన్స్. తెలుగులో ఆశ్చర్యార్థకాలు. సో ఇవండి ఇవాళ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి. వీటి గురించి మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.